హరికృష్ణ వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేద్దాము, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా. చూసారా, ఇలా రైస్ని మనం కుక్ చేసుకోవాలి. కొంచెం పలుకగా ఉండాలి, ఎందుకంటే మనం వేపినప్పుడు విరిగిపోతుంది బియ్యం. అందుకని నూనె వేసుకొని బాండీలో ఇప్పుడు ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట. షిమ్లా మిర్చి, కొంచెం క్యాలీఫ్లవర్, కొంచెం బీన్స్ సన్నగా తరిగాను, మటర్, 2 పచ్చిమిర్చి, క్యాబేజ్ కూడా తరుక్కోవాలి సన్నగా పొడవుగా, లేదంటే సన్నగా ముక్కలు కూడా చిన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయట్లేదు, క్యాబేజ్ మాత్రం కొంచెం సేపు ఆగి వేద్దాము. ఫస్ట్ ఇవన్నీ లైట్గా కుక్ అయిన తర్వాత, ఎందుకంటే వీటికి టైం పడుతుంది, క్యాబేజ్ కనపడకుండా అయిపోతుంది కదా, అందుకని ఒక 2 minutes. ఇప్పుడు చూసారా రైస్ కుక్ అయింది. ఇలా మనం రైస్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి, నీళ్ళన్నీ వార్చేసుకుందాము ఇలాగా. నార్మల్ కంటే మనం కొంచెం పలుకగా చేసుకుంటే అది మనం కలిపేటప్పుడు పెద్ద రైస్ని అవి ఒక్కొక్క బియ్యం గింజ అనేది ఉడికింది విరగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యాబేజీ వేస్తున్నాను. ఇందులో మీరు నిమ్మప్పు వేసుకోవచ్చు. ఈ టైంలో నిమ్మప్పు ఉంటే నిమ్మప్పు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా అది. ఇప్పుడు మూత పెడుతున్నాను. బయట అయితే మనకి మూత పెట్టరు, కానీ నేను ఉడికిస్తున్నాను అనమాట. కొంచెం బాగా ఉడికితే పిల్లలు తింటారని. మీరేం చేస్తారంటే హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, బయట ఎలా ఫ్రై చేస్తారో అట్లా అనమాట. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు సోయా సాస్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. మీరు కావాలంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు దాని ముందర ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు. మిరియాల పొడి మీరు 1 స్పూన్ వేసుకోవచ్చు, ఎంత తగినంత అంటే వేసుకోవాలి ఉప్పును, మిరియాల పొడి ఎంత కారం మీకు కావాలనుకుంటే. కానీ మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సోయా సాస్ వేయకుండా కూడా మీరు ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఉప్పు మిరియాల పొడి వేస్తే మీకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. కాకపోతే బయటలాగా అయితే సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకొని మనం రైస్ వేసుకొని, నేను ఇవాళ చిల్లీ సాస్ వేయట్లేదు, మిరపకాయలు వేసాను కదా, 2 పచ్చిమిర్చి తయారైపోయింది. చూసారా, కలుపుకోవడమే అంతే. వేపిన పన్నీర్ వేసాను, పన్నీర్ ముక్కలు సన్నవి కొంచెం లైట్గా నూనెలో వేపుకున్నాను. చాలా ఈజీ కదా, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.